అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కథ తెలుసుకుందాం. పార్వతీదేవి ప్రపంచాన్ని కాపాడడానికి కన్యాకుమారిగా అవతరించింది. అప్పట్లో బాణాసురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా బాధ పెట్టాడు. అతన్ని వివాహం కాని కన్య మాత్రమే సంహరించగలదు అనే వరం ఉండేది. అందుకే దేవతలు ఒక యుక్తి ఆలోచించారు. పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకుంటే బాణాసురుణ్ణి ఎవరు సంహరిస్తారు అని ఆలోచించి ఆ వివాహం జరగకుండా చేశారు. అందువల్ల ఆ వివాహం జరగలేదు. పార్వతీదేవి కన్యగా ఉండిపోయి కన్యాకుమారిగా ప్రసిద్ధి చెందింది. తరువాత ఆమె బాణాసురుణ్ణి సంహరించింది. అందుకే ఆమెను కన్యాకుమారి అమ్మవారు అని పిలుస్తారు. ఇప్పటికీ కన్యాకుమారి సముద్ర తీరంలో ఆమె దేవాలయం ఉంది. ఆమెను భక్తులు ఎంతో భక్తితో పూజిస్తారు.